హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫార్మ్ ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న ఒంగోలు జాతి ఆవు 61 అంగుళాలు సైజు కలిగి ఉంది. ఈ ఒంగోలు జాతి ఆవు పేరు సరస్వతి, దాని కూతురు పేరు నేను స్వాతి అని పెట్టాను. ఈ 61 అంగుళాలు సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవుకి మంచి ఆర్టిఫిషియల్ ఇన్సెమినైజేషన్ చేయించిన వల్ల ఇక్కడ కనిపిస్తున్న పెయ్యదూడ ఈ పెద్ద ఆవుకి మా ఫామ్లో జన్మించింది. ఈ ఒంగోలు జాతి ఆవు లామ్ L29 అర్జున్ అనే సెమ్మనికి పుట్టింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే L29 అర్జున్ బుల్. ఇక్కడ కనిపిస్తున్న సెమ్మన్ స్ట్రా L29 అర్జున్ 1991 అని ఉంటుంది స్ట్రా మీద. ఇలాంటి మంచి హెవీ బాడీ, మంచి మోపురం, మంచి బోన్ పవర్, మంచి తలకట్టు కలిగిన ఆవులు కొంతమంది కాడే ఉన్నాయని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ ఒంగోలు జాతి ఆవుల్ని చాకే వాళ్ళు చాలామంది తగ్గిపోయారు. ఎవరో కొంతమంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళే ఆ బ్రీడ్ మీద ఉన్న ప్రేమతో, ఆ బ్రీడ్ మీద ఉన్న మక్కువతో, దాని మీద ఉన్న మెజెటిక్స్ లుక్స్ అండ్ క్వాలిటీ తెలుసుకున్న వాళ్ళే ఈ ఒంగోలు జాతి ఆవుల్ని పెంచుతున్నారు. మా ఒంగోలు జాతి ఆవు సరస్వతి గోమాతతో దాని పక్కనే నేను నిల్చుకొని దిగిన ఫోటోస్ ఇవి. ఈ 61 అంగుళాలు సైజు కలిగిన సరస్వతి గోమాత ముందు ఈతలో మంచి గిత్తదూడకి జన్మనిచ్చింది. గిత్తదూడ కూడా మంచి బోన్ పవర్ కలిగిన గిత్తదూడ ఈ ఆవుకి పుట్టింది. ఎందుకంటే ఆవు బాడీ కానీ, మోపురం కానీ, సైజు కానీ, క్వాలిటీ కానీ మంచి పెద్ద సైజు ఆవు. ఇలాంటి ఆవుల్ని మనం కాపాడుకొని వాటికి టయానికి ఫీడింగ్ ఇచ్చుకుంటూ అవి ఎదకొచ్చినప్పుడు మంచి సెమ్మనగాని చేయించుకుంటే ఆవు మంచి బాడీ, మంచి మోపురం కాబట్టి వాటి నుంచి మంచి దూడలు అనేది మన ఫామ్లో జన్మిస్తాయి. ఆ దూడలు కూడా చక్కగా పెరిగి ఏపుగా తయారవుతాయి. మా ఫామ్లో పుట్టిన ప్రతి ఆవుకి కానీ, దూడకు కానీ మేము చిన్నప్పటి నుంచి దాని అలవాటు చేస్తాము. ప్రతి ఆవుకి కొంచెం ఫీడ్ అనేది ఇస్తాము. ఎందుకంటే ఆవులు పెద్ద ఆవులు కాబట్టి ఫీడ్ కంపల్సరీగా ఇవ్వాలి. ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే L34 కుషా బుల్. L34 కుషా బుల్ సెమ్మన్ స్ట్రా ఇది. ఈ 61 అంగుళాలు సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవుకి L34 కుషా అనే సెమను మేము చేయించాము. ఆర్టిఫిషియల్ ఇన్సెమినైజేషన్ అనేది ఇలా బోన్లో ఆవుని పెట్టి మేము అనేది ఆవుకి సెమన్ చేయిస్తాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ముందుగా ఆవుకి సెమన్ చేయించాం కదా L34, దాని రిజల్ట్ ఈ దూడ మా ఫామ్లో జన్మించింది. ఈ ఒంగోలు జాతి దూడలు చిన్నప్పుడు ఈ విధంగా రెడ్ కలర్లో పుడతాయి. పెద్ద అయ్యే కొద్ది కలర్ మారిపోతాయి. మా లేగ దూడతో దాని పక్కనే నేను నిల్చుకొని దిగిన ఫోటోస్ ఇవి. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.